హమారా భారత్ హమారా లక్షద్వీప్ ఈ మాటలు పలుకుతున్నప్పుడు గుండె గర్వంతో ఉప్పొంగుతుంది. నా దేశం, నా పర్యాటకం, నేను నా దేశంలో ఉన్న ప్రాంతాలన్నీ పర్యటిస్తాను, నా పర్యాటక రంగాన్ని ఉన్నత స్థితిలో నిలబెడతాను అని అనుకున్నప్పుడు మనసు సంతోషంతో పులకించిపోతుంది. కానీ ఇలాంటి సందర్భం అరుదుగా వస్తుంది. మాల్దీవుల మంత్రుల నోటి దురుసు వల్ల టూరిజం విషయంలో ఇండియన్స్ అంతా ఒక్కతాటిపైకి వచ్చారు. ఒకే మాట మీద ఉన్నారు. ఖబర్దార్, మా జోలికొస్తే మా వాళ్ళు మీ దేశం దిక్కే చూడరు, కనీసం గూగుల్లో కూడా వెతకరు. అంతెందుకు, అసలు వరల్డ్ టూరిజం ప్లాన్లో అదో దేశం ఉందని కూడా మర్చిపోతారు. భారత్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంపై మాల్దీవులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత్పై, భారత ప్రధానిపై, భారత పర్యాటకంపై ఆ దేశ మంత్రులు చేసిన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమమే జరుగుతోంది. బాయ్కాట్ మాల్దీవులు అంటూ ట్వీట్లు, పోస్టులతో సోషల్ మీడియా ఊగిపోతుంది. ఈ క్రమంలోనే మాల్దీవులకు వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్న భారతీయులు తమ టూర్లను రద్దు చేసుకుంటున్నారు. దీంతో మాల్దీవుల పర్యాటకానికి పెద్ద ఎదురుదెబ్బ తగులుతోంది. మరోవైపు భారత్పై చేసిన వ్యాఖ్యలకు మాల్దీవులకు ఒత్తిడి పెరుగుతుండటంతో ఎట్టకేలకు అక్కడి ప్రభుత్వం స్పందించి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే 3 మంత్రులను సస్పెండ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటుగా భారతీయులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన 3 మంత్రులను సస్పెండ్ చేసిన విషయాన్ని మాల్దీవుల అధికార ప్రతినిధి ఇబ్రహీం ఖలీల్ వెల్లడించారు. షియూనా మల్హా, హసన్ జిహాన్ అనే 3 మంత్రులపై వేటు వేసినట్లు వివరించారు. షియూనా మల్హా, హసన్ జిహాన్ సోషల్ మీడియాలో నరేంద్ర మోదీతో పాటుగా భారత్ లక్ష్యంగా ఇష్టారీతిన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో పెద్ద దుమారం రేగడంతో మాల్దీవుల ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక మాల్దీవులకు చెందిన రాజకీయ నాయకులు చేసిన వ్యాఖ్యలకు భారతీయులు సోషల్ మీడియాలో గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. నెటిజన్లతో పాటు సినీ, క్రీడా ప్రముఖులు మాల్దీవుల పట్ల తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. సోషల్ మీడియాలో బాయ్కాట్ మాల్దీవులు అంటూ పోస్టులు పెడుతున్నారు. కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్లో ప్రధాని మోదీ ఇటీవల పర్యటించారు. ఎప్పటిలాగే తన పర్యటనకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ లక్షద్వీప్ను పర్యాటక ధామంగా మార్చాలంటూ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పలువురు నెటిజన్లు ఉత్సాహంగా మాల్దీవులతో లక్షద్వీప్ను పోలుస్తూ ప్రధాని మోదీ ఫోటోలను వైరల్ చేశారు. అయితే దీనిని తట్టుకోలేకపోయిన మాల్దీవుల మంత్రులు మోదీని కించపరిచే విధంగా తోలుబొమ్మ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, భారత్లో బీచ్లు, హోటల్ గదులు శుభ్రంగా ఉండవని, అలాంటి దేశంతో తమకు పోలికేంటని వివాదాస్పద రీతిలో కామెంట్స్ చేశారు. దీంతో బాయ్కాట్ మాల్దీవ్స్ అయ్యాయి. భారతీయుల బాయ్కాట్ నినాదంపై మాల్దీవుల మాజీ మంత్రి అహ్మద్ మహ్లూఫ్ స్పందించారు. భారత్పై చేసిన వ్యాఖ్యలతో జరుగుతున్న నష్టంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మాల్దీవుల పర్యటనలకు భారతీయులు బహిష్కరిస్తే అది తమ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. భారత్పై వ్యాఖ్యలు తమకే నష్టమని, అందుకే ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సూచించారు. తమ నేతలు చేసిన వ్యాఖ్యలు తమకే సిగ్గుచేటని, ఇందుకు భారత్కు క్షమాపణలు తెలియజేస్తున్నారని మాల్దీవుల మంత్రి అన్నారు. తమ దేశంపై జరుగుతున్న బాయ్కాట్ ప్రచారాన్ని ముగించాలని నెటిజన్లు అబ్దుల్లా అభ్యర్థించారు. మరోవైపు ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలను భారత ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది. మాల్దీవుల హై కమిషనర్ ఇబ్రహీం షహీబ్కు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్లు జారీ చేసింది. ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సౌత్ బ్లాక్కు వెళ్లిన ఇబ్రహీం షహీబ్ వివాదంపై భారత ప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చించారు. ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రులపై మాల్దీవుల ప్రభుత్వం వేటు వేసిన పరిణామాలను షహీబ్ వివరించారు. అయితే జరిగిన వివాదంపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని భారత్ ఆయనకు స్పష్టం చేసింది. మరోవైపు ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలపై మాల్దీవుల విదేశాంగ శాఖ స్పందించింది. ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు సహించలేనివని మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్ అన్నారు. మాల్దీవులు తమ పొరుగు దేశాలతో సానుకూలంగా ఉంటుందని, ప్రధాని మోదీపై మంత్రులు చేసిన వ్యాఖ్యలకు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. భారత్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంపై మాల్దీవులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత్పై, భారత ప్రధానిపై, భారత పర్యాటకంపై ఆ దేశ మంత్రులు చేసిన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమమే జరుగుతోంది. బాయ్కాట్ మాల్దీవులు అంటూ ట్వీట్లు, పోస్టులతో సోషల్ మీడియా ఊగిపోతుంది.
ఈ క్రమంలోనే మాల్దీవులకు వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్న భారతీయులు తమ టూర్లను రద్దు చేసుకుంటున్నారు. దీంతో మాల్దీవుల పర్యాటకానికి పెద్ద ఎదురుదెబ్బ తగులుతోంది. మరోవైపు భారత్పై చేసిన వ్యాఖ్యలకు మాల్దీవులకు ఒత్తిడి పెరుగుతుండటంతో ఎట్టకేలకు అక్కడి ప్రభుత్వం స్పందించి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే 3 మంత్రులను సస్పెండ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటుగా భారతీయులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన 3 మంత్రులను సస్పెండ్ చేసిన విషయాన్ని మాల్దీవుల అధికార ప్రతినిధి ఇబ్రహీం ఖలీల్ వెల్లడించారు. షియునా, మల్షా, హసన్ జిహాన్ అనే 3 మంత్రులపై వేటు వేసినట్లు వివరించారు. షియునా, మల్హా, హసన్ జిహాన్ సోషల్ మీడియాలో నరేంద్ర మోదీతో పాటుగా భారత్ లక్ష్యంగా ఇష్టారీతన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో పెద్ద దుమారం రేగడంతో మాల్దీవుల ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక మాల్దీవులకు చెందిన రాజకీయ నాయకులు చేసిన వ్యాఖ్యలకు భారతీయులు సోషల్ మీడియాలో గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. నెటిజన్లతో పాటు సినీ, క్రీడా ప్రముఖులు మాల్దీవుల పట్ల తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. సోషల్ మీడియాలో బాయ్కాట్ మాల్దీవులు అంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే ఇటీవల లక్షద్వీప్లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. సాహసాలు చేయాలనుకునేవారు తమ లిస్టులో లక్షద్వీప్ను కూడా చేర్చుకోవాలని మోదీ సూచించారు. అయితే దాన్ని తప్పుపడుతూ భారత్పై ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం ప్రారంభించారు. ఇక మాల్దీవుల మంత్రి మరియం షియానా మాత్రం ప్రధాని నరేంద్ర మోదీపై అవమానకర వ్యాఖ్యలు చేసింది. ట్విట్టర్ వేదికగా నరేంద్ర మోదీని క్లౌన్, జోకర్, తోలుబొమ్మగా అభివర్ణించడం తీవ్ర వివాదానికి దారితీసింది. మోదీ పర్యటనలో కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్ పర్యాటకానికి కొత్త రెక్కలొచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన తర్వాత ఈ ప్రాంతానికి వచ్చేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. ఆల్ ఇండియా టూర్ అండ్ ట్రావెల్ ఆపరేటర్స్ అసోసియేషన్ ప్రకారం 3 రోజుల్లో లక్షద్వీప్కు భారీగా బుకింగ్స్ వస్తున్నాయి. రాబోయే 3 నెలల ట్రిప్ కోసం 3 రోజుల్లోనే చాలా మంది బుకింగ్స్ చేసుకుంటున్నారు. రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల కోసం లక్షద్వీప్ టూరిజం అండ్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ సన్నాహాలు ప్రారంభించింది. లక్షద్వీప్, కేరళకు కేవలం విమాన మార్గమే ఉంది. దాంతో పర్యాటకులు తాకిడి ఎక్కువగా ఉండదు. ప్రధాని పర్యటన నేపథ్యంలో దేశంలోని ఇతర రాష్ట్రాలతో నేరుగా అనుసంధానం చేస్తే లక్షద్వీప్ పర్యాటకం పెరుగుతుందని ఆల్ ఇండియా టూర్ అండ్ ట్రావెల్స్ ఆపరేటర్స్ అసోసియేషన్ పేర్కొంది. మోదీ పర్యటన తర్వాత సోషల్ మీడియాలో అత్యధికంగా సెర్చ్ చేసిన పదాల్లో లక్షద్వీప్ అగ్రస్థానంలో ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో తన సంస్థతో అనుబంధం ఉన్న టూర్ ఆపరేటర్లు భారీగా కాల్స్ను రిసీవ్ చేసుకుంటున్నట్లు తెలిపారు. టూర్ ఆపరేటర్లు లక్షద్వీప్ కోసం దేశవ్యాప్తంగా 20,000 కంటే ఎక్కువగా బుకింగ్స్ను అందుకున్నారని తెలిపారు. లక్షద్వీప్ను సందర్శించేందుకు అక్టోబర్ నుంచి మార్చి వరకు అత్యంత అనుకూలంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ బర్నింగ్ టాపిక్ సంబంధించి మరింత లోతైన విశ్లేషణను మా ప్రతినిధి మానస్ అందిస్తారు. మానస్, ఢిల్లీలో 5వ వంతు ఉండదు. అలాంటి దేశానికి మన భారత్పై విమర్శ చేసే అంత ధైర్యం ఉందా? అసలు భారత్పై మాల్దీవ్స్ మినిస్టర్స్ చేసిన విమర్శ వెనుకాల హస్తం ఎవరిది? నిజంగా మాల్దీవ్స్ మినిస్టర్స్కే అంత ధైర్యం ఉందా? లేక డ్రాగన్ కంట్రీ అయినటువంటి చైనా ఆడుతున్న ఆటలో అట్టిపండు మాత్రమే మాల్దీవ్సా? లెట్స్ వాచ్ దిస్. అన్నం పెట్టిన చేతినే నరికాడంట ఓ మూర్ఖుడు. ప్రస్తుతం మాల్దీవ్స్ ప్రభుత్వం ప్రవర్తన చూస్తుంటే అదే నిజమేమో అనిపిస్తుంది. చైనా లాంటి దేశాన్ని నమ్ముకుని భారత్కి వ్యతిరేకంగా వెళ్తుంది మాల్దీవ్స్. మరి నిజంగా మాల్దీవ్స్కి అంత ధైర్యం ఉందా? మోడీ ప్రభుత్వం ఒక్కటే కాదు, 1988లో రాజీవ్ గాంధీ దగ్గర నుంచి నేటి మోడీ వరకు ప్రతి ఒక్కరూ మాల్దీవ్స్కి ఏదో ఒక విధంగా సహాయం చేస్తూనే ఉన్నారు. మాల్దీవ్స్ ఆపదలో ఉన్న ప్రతిసారి ఆదుకున్న దేశం మన భారతదేశం. అలాంటి భారతదేశంపై విషం జల్లుతుంది నేటి మాల్దీవ్స్ ప్రభుత్వం. దీనికి కారణం చైనా అన్నది అందరికీ తెలిసిన అక్షర సత్యం. కానీ చైనా ప్రభుత్వం మాత్రం ఎక్కడా బయటపడడం లేదు. చైనా ప్రభుత్వం ఆడుతున్న కీలక ఆట స్ట్రాటజీ ఆఫ్ పర్ల్స్. అసలు మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మొహమ్మద్ ముయిజ్జు మనసులో ఉన్నదేంటి? ఇండియా అవుట్ అంటూ తను చేసిన రోడ్ షోలకి వెనుక కారణం ఏంటి? ఇదంతా తెలియాలంటే ముందు మనం చైనా ఆడుతున్న ఆటని తెలుసుకోవాలి. చైనా ప్రభుత్వం, చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ ఆడుతున్న ఏకైక ఆట స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్. స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అనేది చైనా ప్రత్యేకంగా భారత్పై ప్రయోగిస్తున్న ఒక అస్త్రం అని మాత్రం చెప్పుకోవచ్చు.
ఇండియన్ ఓషన్ మహాసముద్రం, హిందూ మహాసముద్రాన్ని తన గుప్పెట్లో పెట్టుకొని భారత్ చుట్టూ ఉన్న అన్ని దేశాలని తన గుప్పెట్లోకి తెచ్చుకోవాలి అన్న ఏకైక లక్ష్యంతో చైనా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగానే అటు నేపాల్, భూటాన్తో పాటు ఇటు శ్రీలంక, పాకిస్తాన్లకు తన ఆర్థిక సహాయాన్ని అందిస్తూ భారత్పై విషం జల్లే ప్రయత్నాన్ని ఎప్పటికప్పుడు చైనా చేస్తూనే ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు మాల్దీవ్స్కి కూడా ఆర్థిక సహాయాన్ని అందిస్తూ మాల్దీవ్స్లో ఉన్న ఎయిర్పోర్ట్స్లని వాటిని అభివృద్ధి చేస్తూ ఇటు మరోవైపు ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టుగా భారత్ ప్రభుత్వంపై విషం జల్లించే ప్రయత్నాన్ని కూడా చైనా చేస్తుంది. అసలు చైనా ఇలా ఎందుకు చేస్తుంది అనే విషయాన్ని మనం లోతుగా పరిశీలించినట్టయితే మోడీ మాల్దీవ్స్ మీద ఒక్క విమర్శ కూడా చేయలేదు. జస్ట్ లక్షద్వీప్కి తన లక్ష్యంతో అడుగుపెట్టాడు. 2019లో లక్షద్వీప్లోని ప్రతి దీవికి 5G ఇంటర్నెట్ ఫెసిలిటీని అందిస్తానని మోడీ మాటిచ్చారు. సో 2020-21లో కోవిడ్ వల్ల అది కాస్త ఆలస్యమైంది. ఆ లక్ష్యాన్ని, ఆ మాటని నెరవేర్చడానికే మోడీ తన అడుగుని లక్షద్వీప్లో పెట్టారు. తన ఇచ్చిన హామీని నెరవేరుస్తూ అందులో భాగంగానే లక్షద్వీప్లో బీచ్లో నడుస్తూ ఒక ఫోటోని, వీడియోని విడుదల చేసిన మోడీ మన దేశ సంపదని, మన దేశ సౌందర్యాన్ని కూడా వీక్షించాలి అంటూ దేశ ప్రజలకు పిలుపునైతే ఇచ్చారు. అయితే ఈ ఒక్క పిలుపుతో ఎంటైర్ మాల్దీవ్స్ షేక్ అయింది. అయితే ఇంతకీ షేక్ అయింది మాల్దీవ్సా లేక చైనానా అన్నది తేలాల్సిన విషయం. ఎందుకంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మాల్దీవ్స్ వేసే ప్రతి అడుగులో, మాల్దీవ్స్ చేసే ప్రతి విమర్శలో చైనా ఓ అంతర్భాగం. చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ లేకుండా మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మొయిజు ఏ పని చేయడు అన్న విమర్శలు అయితే వినపడుతున్నాయి. మాల్దీవ్స్కి ప్రధాన ఆదాయం టూరిజం తర్వాత మాల్దీవ్స్ ఆదాయం ఫిషింగ్ అండ్ ఫార్మింగ్. సో టూరిజంలో మాల్దీవ్స్ ప్రధానంగా ఆధారపడ్డ దేశం భారత్ అని చెప్పుకోవచ్చు. మనం స్టాటిస్టిక్స్ చూసుకున్నట్టయితే 10 సంవత్సరాల స్టాటిస్టిక్స్ చూస్తే 2015, 16, 17, 18 ఆ ఇయర్స్ అన్నిట్లోనూ చైనా, యుఎస్ ఈ దేశాల ప్రజలందరూ మాల్దీవ్స్కి అధికంగా వచ్చేవారు. కానీ ఒక్కసారి 2018 నుంచి మాల్దీవ్స్కి భారతీయులు అధికంగా వెళ్ళడం అయితే మనం చూస్తున్నాం. ఇప్పుడు టాప్ 1 పొజిషన్లో చూసుకుంటే భారతీయులే ఎక్కువగా మాల్దీవ్స్ని విజిటింగ్ చేస్తున్నారు. సో ఇలా భారత్ తరపున ఎంతో ఆదాయాన్ని, ఎంతో సంపదని సృష్టించుకుంటున్న మాల్దీవ్స్ భారత్పై విమర్శ చేసే ధైర్యం అయితే ఎప్పటికీ కలలో కూడా చేయలేదు. ఓన్లీ అది చేస్తుంది అంటే దానికి కారణం చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ అని మాత్రం మనం చెప్పుకోవచ్చు. అయితే మాల్దీవ్స్ ఆదాయం, మాల్దీవ్స్ ఎలా సంపాదిస్తుంది అన్న విషయాలతో పాటు మనం చూసుకున్నట్టయితే మాల్దీవ్స్ కష్టంలో ఉన్న ప్రతిసారి 1988లో మాల్దీవ్స్ ప్రెసిడెంట్ పైన శ్రీలంకన్ రెబల్స్ అటాక్ చేసినప్పుడు రాజీవ్ గాంధీయే తన సైన్యాన్ని పంపించి మరీ కాపాడారు. ఆ విషయంతో పాటు మనం 34 వాటర్ ప్లాంట్స్, మాల్దీవ్స్లో ఉన్న 34 నీటికి సంబంధించిన ప్లాంట్స్ అన్నిటిలో కూడా నిర్మాణంలో భారత్ కీలక పాత్ర పోషించింది అన్న విషయం అందరికీ తెలుసు. అదేవిధంగా మాల్దీవ్స్లో ఉన్న ఎయిర్పోర్ట్స్ రీకన్స్ట్రక్షన్లో కూడా భారత్ ఎంతో కొంత ఆర్థిక సాయం అయితే అందించింది. భారతదేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మాల్దీవ్స్కి ఎన్నోసార్లు ఆర్థిక సాయం చేసింది. లోన్ రూపంలో తన కన్స్ట్రక్షన్స్కి, తన డెవలప్మెంట్స్కి ఎంతో రూపంగా హెల్ప్ చేసింది. సో అదే కాకుండా 2021లో కోవిడ్తో ప్రపంచమంతా ఇబ్బంది పడుతున్న సమయంలో మాల్దీవ్స్ కూడా చాలా ఆర్థికంగాను, ఆరోగ్యపరంగాను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా భారత ప్రభుత్వం మాల్దీవ్స్కి చాలా రూపాల సహాయం అయితే చేసింది. సో వీటన్నిటినీ మర్చిపోయిన మాల్దీవ్స్ ప్రభుత్వం ఒక్కసారిగా భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అంటే మనం చూసినట్టయితే ఈరోజు ఇది కొత్త ఏమీ కాదు. మొయిజు 1 year ago మొయిజు గెలిచినప్పటి నుంచి కూడా భారత్ ప్రభుత్వానికి అతను పూర్తిగా వ్యతిరేకం. చైనా ప్రభుత్వం ఏది చెప్తే అది తా అంటే తందానా అంటూ తలూపే ప్రెసిడెంట్ మొహమ్మద్ మొయిజు. సో ఈ గతంలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో మాల్దీవ్స్ ప్రెసిడెంట్, ఆయన పూర్తిగా భారత్ పక్షాన మాట్లాడేవారు, భారత్కి సపోర్ట్గా ఉండేవారు, చైనాకి ఆయన ఎగనెస్ట్. అయితే ఇప్పుడు ఎన్నికల్లో, లేటెస్ట్గా జరిగిన ఎన్నికల్లో ఈ మొయిజు గెలవడంతో పూర్తిగా పరిస్థితులు మాల్దీవ్స్లో మారాయని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు భారత్కి ఫేవర్గా, భారత్కి సపోర్ట్గా ఉన్నటువంటి మాల్దీవ్స్ ప్రభుత్వ చర్యలన్నీ ఒక్కసారిగా ప్రెసిడెంట్ మార్పుతో
మొత్తం మారిపోయాయని అయితే మనం చెప్పుకోవచ్చు. అయితే మరోవైపు చూసినట్టయితే 2021లో కోవిడ్ సమయంలోనే కాదు, 2004-5లో వచ్చిన సునామీ సందర్భంలో కూడా మాల్దీవ్స్ పూర్తిగా దెబ్బతింది. అప్పుడు కూడా ఆఖరికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 2004-5లో మాల్దీవ్స్ సునామీలో చిక్కుకున్నప్పుడు కూడా మొదట ల్యాండ్ అయిన ఫ్లైట్ ఇండియన్ ఫ్లైట్. సో ఇండియన్స్ ఎప్పుడూ కూడా భారత ప్రభుత్వం ఎప్పుడూ కూడా తన చుట్టూ ఉన్న దేశాలకి ఏదో ఒక విధంగా సాయం అందించాలి అన్న ఒక సహృదయంతోనే ఉందని చెప్పుకోవచ్చు. అయితే వీటన్నిటినీ బలపరిచే వ్యాఖ్యలు కొన్ని చైనా గతంలో చేసింది. అదేంటంటే ఢిల్లీకి ఇతర దేశాలు, అంటే ముఖ్యంగా చెప్పుకోవాలంటే మన చుట్టుపక్కల దేశాలన్నీ ఢిల్లీకి దూరం అవుతున్నాయి. అంటే మన చుట్టుపక్కల ఉన్న దేశాలు ఏంటి మనం పరిశీలించుకుంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, శ్రీలంక, మాల్దీవ్స్ ఇట్లాంటివన్నీ కూడా ఢిల్లీకి దూరం అవుతున్నాయి అనే కొన్ని విమర్శనాత్మక వ్యాఖ్యలు అయితే గతంలో చైనాలోని పెద్ద పెద్ద సంస్థలు, పెద్ద పెద్ద న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ అయితే రాశాయి. సో దాన్ని మనం కోడింగ్ చేసుకొని ఇప్పుడు జరుగుతున్న సందర్భాలని మనం చూసుకున్నట్టయితే చైనా కీలకంగా భారత్ని దెబ్బతీస్తే ఏషియా మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవచ్చు అనే ఏకైక సంకల్పంతో ముందుకెళ్తుంది. సో అదే స్ట్రాటజీలో ముందుగా ఎప్పటి నుంచో పాకిస్తాన్తో సన్నిహితంగా ఉండే చైనా, ఆ తర్వాత నేపాల్, భూటాన్, అదేవిధంగా శ్రీలంకలకు కూడా ఆర్థిక సహాయాన్ని అందించిన చైనా ఇప్పుడు మాల్దీవ్స్ని కూడా మోయిజు గెలిచిన తర్వాత మాల్దీవ్స్ని కూడా తన గుప్పెట్లో పెట్టుకుందని చెప్పుకోవచ్చు. ఆ ప్రభావమే ఈరోజు మోడీపై విమర్శలు. అంటే మాల్దీవ్స్ ప్రభుత్వంలో కీలక మంత్రులుగా ఉన్న 3 మంత్రులు జస్ట్ మోడీ లక్షద్వీప్ గురించి ప్రమోషన్గా ఒక ట్వీట్ పెట్టంగానే దానికి అఫెండ్ అయిపోయి రియాక్ట్ అవుతూ సమయం సందర్భం లేకుండా నోటికి ఎంత వస్తే అంత, అంటే అసలు ఎవరి మీద విమర్శిస్తున్నాము, ఎందుకు విమర్శ చేస్తున్నాము ఏంటి అనే ఒక కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ట్విట్టర్లో తన నోటికి వచ్చినట్టు మాట్లాడిన 3 మంత్రులను కూడా ప్రభుత్వం అయితే ఆల్రెడీ తీసేసింది. సో వాళ్ళ పదవుల నుంచి వాళ్ళని తీసేయడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే మన మాల్దీవ్స్ టూరిజం డిపార్ట్మెంట్ కూడా భారత ప్రభుత్వానికి అలాగే మోడీకి కూడా క్షమాపణలు తెలియజేస్తూ మంత్రులు చేసిన వ్యాఖ్యలకి మాకు సంబంధం లేదు అంటూ వాళ్ళు స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. 10,000కు పైగా టికెట్లు క్యాన్సిల్ అయినాయి, ఎన్నో ఫ్లైట్ బుకింగ్స్ క్యాన్సిల్ అయిపోయినాయి, అదేవిధంగా హోటల్ బుకింగ్స్ అన్నీ క్యాన్సిల్ అయినాయి. మరోవైపు చూసుకుంటే ఇప్పటి వరకు బాలీవుడ్, మరీ ముఖ్యంగా మన బాలీవుడ్, టాలీవుడ్ సినిమా షూటింగ్స్ మెయిన్గా చెప్పుకుంటే సాంగ్ షూట్స్ అన్నీ కూడా మ్యాక్సిమం మాల్దీవ్స్లో జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా కపుల్స్ ఎవరు మ్యారేజ్ చేసుకున్న కపుల్స్ ఫస్ట్గా హనీమూన్ డెస్టినేషన్ అంటే ఈ మధ్య కాలంలో వినపడుతున్న పేరు మాల్దీవ్స్. సో ఒక్కసారిగా మోడీని విమర్శించారు అని తెలిసిన వెంటనే బాలీవుడ్, టాలీవుడ్ అనే భేదభావాలు ఏం లేకుండా అందరూ కూడా ఏకమై ట్విట్టర్లో తమ గొంతు అయితే వినిపించారు. అదేవిధంగా పూనం పాండే లాంటి యాక్ట్రెస్ కూడా మాల్దీవ్స్లో ఉన్న తన షూటింగ్స్ని క్యాన్సిల్ చేసుకున్నానని స్క్రీన్ షాట్స్ తీసి ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయడం జరిగింది. సల్మాన్ ఖాన్, సచిన్ టెండూల్కర్ ఇట్లా అందరూ కూడా మన మోడీ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తూ బాయ్కాట్ మాల్దీవ్స్ అని పెద్ద ఎత్తున ఎక్స్ ఖాతాలో అయితే రాసుకొచ్చారు. అదేవిధంగా ఈరోజు మనం చూసుకున్నట్టయితే 7th రోజు జరిగిన ఈ ఇన్సిడెంట్కి ఈ రోజుకి ఇంకా బాయ్కాట్ మాల్దీవ్స్ అనేది ఎక్స్ ఖాతాలో టాప్లో ట్రెండ్ అవుతుంది. సో ఈ విధంగా మనం చూసుకుంటే ఇండియన్స్ ఎంత ఈ విషయంలో ఐకమత్యంగా ఉన్నారు అని అయితే మనకి అర్థమవుతుంది క్లియర్గా. ఇక చైనా విషయానికి వస్తే మనం చూసుకున్నట్టయితే మాల్దీవ్స్కి లక్షద్వీప్కి ఉన్న డిస్టెన్స్ 700 కిలోమీటర్స్. మెయిన్ మాల్దీవ్స్లో జరిగే యాక్టివిటీస్కి 1200 కిలోమీటర్లు ఉంది లక్షద్వీప్ నుంచి. ముఖ్యంగా అసలు ఇండియా అవుట్ అని ఇప్పుడున్న ప్రెసిడెంట్ మోయిజు అప్పట్లో అట్లా వాక్ చేయడానికి ఎజిటేషన్ తెలపడానికి కూడా కారణం ఏంటంటే మన భారత ప్రభుత్వం అక్కడ రేడార్ స్టేషన్స్ని నెలకొల్పింది. ఆ రేడార్ స్టేషన్స్ని భద్రతగా చూసుకోవడానికి 75 నుంచి 80 మంది సైన్యం, మన భారత సైన్యం మాల్దీవ్స్లో ఎప్పుడూ నివసిస్తారు. అక్కడ ఉన్న మన భారతీయ రేడార్ స్టేషన్స్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటారు. సో ఇవన్నీ కూడా అటు చైనాకి కానీ ఇటు మాల్దీవ్స్లో ప్రస్తుతం ప్రెసిడెంట్గా ఉన్న మోయిజీకి కానీ అస్సలు నచ్చని విషయాలుగా మనం పరిగణించుకోవచ్చు. మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ భారత సైన్యాన్ని, భారతీయుల్ని ఎప్పుడైతే మాల్దీవ్స్ నుంచి బయటకి పంపిస్తారో అప్పుడు మాల్దీవ్స్ కేంద్రంగా భారత్పై ఎత్తుగడలు ప్రయత్నించవచ్చు అన్న ఏకైక లక్ష్యం చైనాది. మాల్దీవ్స్ని అడ్డం పెట్టుకొని చైనా ఆడుతున్న ఈ స్ట్రింగ్ పేర్ల్ గేమ్ని
మోడీ సర్కార్ ఎంత మేరకు అడ్డుకుంటుంది, దాన్ని ఎలా తిప్పికొడుతుంది అనేది మాత్రం చాలా కీలకంగా మారింది. ఒక్క చిన్న అంశంతో దేశమంతా ఏకమవడం మనం చూసాము. గవర్నమెంట్కి సపోర్ట్గా, మోడీకి సపోర్ట్గా నిలిస్తే మాత్రం చైనా ఎన్ని ఎత్తుగడలు ప్రయత్నించినా, తన చుట్టూ ఉన్న దేశంలో విషాన్ని నింపి భారత్పై ఉసిగొల్పాలని ఎంతగా ప్రయత్నించినా భారత్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ దేశము ఏది చేయలేదు అనేది మాత్రం విశ్లేషకులు చెప్తారు.